కొంతమంది బిజినెస్ ఓనర్స్ లైవ్ లో నా ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు అడుగుతుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ని బిజినెస్ లో తీసుకోవాలా లేదా? దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. ఎస్ అంటే ఎందుకంటున్నానంటే, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీ బిజినెస్ లో ఒక పర్టికులర్ రోల్ ఏదైతే అసైన్ చేయాలనుకుంటారో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి వర్క్ వచ్చా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు అని అంటే ఉట్టిగానే తీసుకున్నాను అనుకోండి, ఉట్టిగా కూర్చుంటారు అనమాట. మీరు ఆర్గనైజేషన్ లో వాళ్ళని తీసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి స్కిల్ అండ్ యాజ్ వెల్ as కమిట్మెంట్. స్కిల్ అంటే వాట్ ఎవర్ వర్క్ మీరు ఏదైతే ఇస్తారో ఆ వర్క్ చేసే ఆ స్కిల్ వాళ్ళ లోపల ఉండాలన్నమాట. రెండోది కమిట్మెంట్ అనమాట. ఈ రెండు ఉన్నాయా లేవా కూడా మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రోల్ క్లారిటీ లేకున్నా అండ్ స్కిల్ కూడా వాళ్ళ లోపల లేకున్నా, కమిట్మెంట్ కూడా వాళ్ళ లోపల లేకున్నా, అయినా కూడా మీరు వాళ్ళని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ వర్క్స్ అన్ని కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసమే ఇది మీరు చెక్ చేసుకోవాలి. తీసుకోవాలనుకుంటే చేస్తాను. ఒకవేళ తీసుకోవద్దు అని అంటే అర్థం చేసుకోండి, ఎమోషనల్గా బిజినెస్ అనేది చేయొద్దు. ఎమోషన్స్గా మనం పర్సన్స్తోని రిలేషన్లో ట్రావెల్ చేయండి, కానీ బిజినెస్లో అనేది కాదు, అది మంచిది కాదు. ఫర్దర్గా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళని మీరు తీసుకుంటారు, దాని తర్వాత సంభవం వాళ్ళకి మీరు ఏదో ఒక రోజు తీసేయాలనుకుంటారు. ఆ రోజు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఈ బిజినెస్ ఓనర్ నన్ను వాడుకొని నన్ను మార్కెట్లో వదిలేశాడు అని ఇలాంటివి చాలా బ్లేమ్ గేమ్స్ అనేది ఎక్కువ చేస్తారనమాట. సో ఇలాంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను చాలా మంది బిజినెస్ ఓనర్స్ని చూశాను, నా లైఫ్లో కూడా చూశాను. ఇలాంటి మిస్టేక్స్ చేసి మీకు నేర్పిస్తున్నాం కాబట్టి దయచేసి మిస్టేక్ చేయకండి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ లోపల మీరు ఏదైతే ఒక జాబ్ రోల్కి తీసుకోవాలనుకుంటారో స్కిల్ చెక్ చేయాలి. రెండోది వచ్చేసి వాళ్ళ లోపల కమిట్మెంట్ చెక్ చేయాలి. ఒకవేళ ఈ రెండు ఎలా చెక్ చేయాలో మీకు తెలియకపోతే నా అప్కమింగ్ ప్రోగ్రామ్ బాస్ అనేది ఏదైతే జరుగుతుందో దానికి మీరు రండి, అక్కడ చాలా విషయాలు నేను మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎవరైతే ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రెండ్స్తోని వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియో మీరు నాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కూడా తెలియజేస్తే నెక్స్ట్ టైం దాని రిలేటెడ్ వీడియో కూడా మీకు చేసి మీకు పెడతాను.